హలో అండి, నమస్తే. గిన్నెలో గోరింటాకు చేసేద్దాం రండి, చూసేద్దాం రండి. అదేనండి, గిన్నెలో గోరింటాకు అంటే బెల్లం గోరింటాకు. ఒక గిన్నె తీసుకొని చుట్టూ బెల్లం వేసుకొని లోపల మధ్యలో అయితే ఒక చిన్న కప్పు అయితే పెట్టేసుకోవాలి. దానిపైన లోపల నుంచి గాలి బయటకు రాకుండా ఉండేటట్టు ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత స్టవ్ పై వెలిగించుకొని అది మసిలేంత వరకు కాలనివ్వాలి. కాలిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. పైన నీళ్ళు మసిలిన తర్వాతే మనము స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈ పైన గిన్నెని ఆవిరిలో నీళ్ళన్నీ ఈ ప్లేట్లో పడి ఇదే మనకి గోరింటాకు అనమాట. ఇది మనకి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఎక్కువ మోతాదులో చేసుకుంటే. మనకి కావలసినంత మోతాదులో మనము ప్లేట్లో వేసుకొని దీంట్లో నేనైతే గోపురం కుంకుమ అయితే కలుపుతున్నాను. మీరు ఇంకా మామూలు కుంకుమ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఇంట్లో ఏ కుంకుమ అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గోరింటాకు 4-5 రోజులు అయితే పక్కా నిల్వ ఉంటుందండి, పక్కా చెరిగిపోకుండా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ముందుగా మనం బెల్లం గోరింట కానీ ఏవైనా ఇలా ఇన్స్టెంట్ గోరింటాకులు పెట్టుకునేటప్పుడు ముందుగా అయితే మనము డిజైన్ వేసుకోవాలి. డిజైన్ వేసుకొని నేనైతే ధూప్ స్టిక్ ఉంటుంది కదా, అదే అగరబత్తి స్టిక్ అయితే నేను యూజ్ చేసుకొని ఇలా సన్నగా డిజైన్ అయితే పెన్నుతో వేసుకున్న తర్వాత దానిపై నుంచి అయితే డిజైన్ ఈ విధంగా వేసుకుంటున్నాను. మనము ఇలాంటి గోరింటాకులు పెట్టుకునేటప్పుడు ముందే డిజైన్ వేసుకుంటే మనకి ఇది ఏంటంటే లిక్విడ్ కలిపేటప్పుడు కొంచెం చూసుకోవాలి. మరీ పల్చగా కలిపామనుకోండి అది జారిపోయి డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుంది. కొంచెం థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో ఉండేటట్టు చూసుకొని డిజైన్ సైడ్ ఇలా వచ్చేటట్టు ఇలా మనం పెట్టామంటే కారిపోకుండా ఉండేటట్టు చూసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇది ఎలా పండుతుంది ఏంటన్నది అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడాలి ఫ్రెండ్స్. ఈ గోరింటాకు అయితే 4-5 రోజులు తప్పకుండా మనకి ఉంటుంది, సెరిగిపోదు. ఇలాంటి గోరింటాకులు చాలా వీడియోస్ పెట్టానండి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కర్పూరంతో గోరింటాకు, తమలపాకుతో గోరింటాకు, సర్ఫ్తో గోరింటాకు, పసుపుతో గోరింటాకు, ఇలా ఎన్నో రకాలుగా అయితే గోరింటాకు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా మనకు నచ్చిన డిజైన్లో మనం అయితే పెట్టేసుకోవాలి. డిజైన్ ఒకవేళ రానప్పుడు మనం ఫోన్లో కోన్ డిజైన్ అని కొట్టామంటే ఇట్టే మనకు నచ్చిన డిజైన్లు ఎన్ని కావాలంటే అన్నీ వచ్చేస్తాయి. అందులో మనకి ఏది ఈజీగా ఉంటే అది మనము వేసుకుంటే మనకు కూడా మంచి డిజైన్ అయితే మనము వేసుకోవచ్చు. అప్పటికప్పుడు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎన్ని కోనులు తెచ్చినా సరిపోవు. ఇది కొంచెం బెల్లం వేసుకొని కానీ మనం ఇలా గోరింటాకు చేసుకున్నామంటే ఎంతమందికైనా సరిపోతాయి అనమాట. ఎందుకంటే పెళ్ళైనంత వరకు అయితే మనకి గోరింటాకు పక్కా ఉంటుంది. 4 రోజులు అయితే కన్ఫామ్గా ఉంటుందండి, చెరిగిపోదు. కాకుంటే కొంచెము స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. బెల్లం పాకం పెట్టిన స్మెల్ అయితే వస్తుంది. వట్టి చేతులతో ఎక్కడికైనా వెళ్ళాలి, పూజలు వ్రతాలు చేసేటప్పుడు అయితే కంపల్సరీ గోరింటాకు అయితే పెట్టుకోవాలి. మనకి ఆకు గోరింటాకు దొరకదన్నప్పుడు ఇలాంటివి మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పూజలు నోములు చేసేటప్పుడు గోరింటాకు అయితే తప్పక పెట్టుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి గోరింటాకులు ఒక 5-6 సార్లైనా పెట్టుకుంటారు. ఆకు దొరికినప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. కాకుంటే మనము ఆషాఢ మాసంలో ఆకు గోరింటాకు పెడితేనే మంచిది. ఒకసారైనా మనము ఒరిజినల్ ఆకు గోరింటు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. దొరకకున్నా కానీ తెచ్చి పెట్టుకోవాలి. లేకుంటే కోన్ పెట్టుకున్నా ఏం కాదు. అంటే గోరింటాకు అయితే కంపల్సరీ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలంటారు. ఇంకా గౌరీ పౌర్ణమి, దసరాకి వచ్చే పౌర్ణమి ఉంటుంది చూడండి, అప్పుడు కూడా గౌరీ పౌర్ణమికి గోరింటాకు అయితే తప్పకుండా ఆడవాళ్ళు పెట్టుకోవాలి. స్టిక్ కాబట్టి కొంచెం డిజైన్ అయితే వేయడం లేట్ అయితే అయ్యింది. చూడండి ఇంకా కొంచెమైనా
అయిపోలేదు, సగం వరకు అయితే డిజైన్ అయిపోయింది. మనకి కొంచెం లిక్విడ్ అయితే సరిపోతుందండి. మనము ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కొంచెం మనం బెల్లం పెట్టి చేసామనుకోండి, ఒక గిన్నె ఉంచుకోవాలి దీనికి. బెల్లం గోరెంటకి ఏంటంటే ఒక గిన్నె. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే డబ్బా పెట్టుకునేటోళ్ళు, డబ్బాలో బెల్లం గోరెంట పెట్టేవాళ్ళు అనమాట. ఏది యూజ్ చేసేది వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకు పోయిన గిన్నెలు ఏమన్నా ఉంటే పెట్టేసుకోవాలి. కొత్తవి అయితే మాత్రం కొంచెం నల్లగా అయిపోతాయి కదా, మాడిపోతాయి. ఒకవేళ కింద కూడా మాడకంట కొత్తగా ఉండాలంటే దానికి కూడా ఒక ట్రిక్ ఉంది. ఒక పేపర్ తీసుకొని పేపర్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఫస్ట్ ఆ గిన్నెలో పేపర్ పెట్టేసుకోవాలి. పేపర్ పెట్టేసుకొని తర్వాత పైన బెల్లం వేసి కప్పు వేసుకున్నా కానీ మనకి గిన్నె అయితే అస్సలు మాడిపోదు. ఎన్నో చిట్కాలతో వీడియోస్ అయితే మా ఛానల్లో ఉంటాయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. శ్రీరామ ఆల్ ఇన్ వన్ కాబట్టి నేను అన్ని వీడియోస్ చేస్తుంటాను. ఒకటే కంటెంట్ అయితే కాదండి, అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మన ఇష్టం. ఇప్పుడు ఇది లిక్విడ్ లాగా ఉంది కాబట్టి డిజైన్ ఎలా వేసుకున్నా అవుతుంది. కొంచెం పల్చగా అయితే కలపకూడదు, ఎందుకంటే మనం గీతలు ఇలా గీసేటప్పుడు సైడ్లకి జారిపోతుంది అనమాట. ఆల్రెడీ నాకు గోరెంటాకు అంటే ఒరిజినల్ గోరెంటాకు నేను పెట్టి ఒక 1 వీక్ దాటింది. అందుకే చెయ్యి అయితే గోరెంటాకు కొంచెం కనబడుతుంది. మీకు డిజైన్ అంత నీట్గా కనిపించట్లేదు అనుకుంటాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ఛానళ్ళని వదిలేయకండి. చూడండి డిజైన్ అయితే ఎంత బాగుంది. ఎప్పుడైనా కానీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడాలి. లాస్ట్ వరకు చూస్తేనే అది ఎలా ఉందన్నది తెలుస్తుంది. సగంలో ఎప్పుడు ఆపకూడదు. చూడండి లాస్ట్కి అయితే డిజైన్ ఈ విధంగా నాకు వచ్చే విధంగా నేనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది పూర్తిగా ఆరిపోవాలన్నమాట, తడితనం ఉండకూడదు. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూడండి వాటర్లో పెట్టి అయితే కడిగేస్తున్నాను. మొత్తం అయితే ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాతనే మనకి గోరెంటాకు కడుక్కుంటే నీట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా పండింది. చూడండి ఎంత కలర్ ఉన్నదో, అస్సలు ఊహించము ఎంత మంచిగా పండుతుంది అనేసి. తెల్లగా చేతులు ఉండే వరకు అయితే ఇంకా మంచి కలర్ కనిపిస్తుందండి. చూసారు కదా, మనము బెల్లం గోరెంటాకు, అదే గిన్నెలో గోరెంటాకు అనేది పెట్టాను పేరు. ఇది బెల్లం గోరెంటాకు అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా చెయ్యండి. పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు ఉండేటప్పుడు ఇలా రెడీ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.